హాయ్ అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. సంక్రాంతి పండుగ వస్తుందంటే కొత్త సినిమాల సంబరం కూడా ఉంటుంది. చిన్న హీరోలు, పెద్ద హీరోలు, స్టార్ హీరోలు, సీనియర్లు, జూనియర్లు ఇట్లా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ప్రణాళికలు చేసుకొని వాళ్ళకి ఇష్టమైన ఒక జోనర్తో వస్తుంటారు. ఇప్పుడు మనకి ఈసారి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి సంక్రాంతి పండుగకి కోడి పందాలు, పతంగుల ఉత్సాహమే కాకుండా ఖచ్చితంగా సినిమా సంబరం అయితే ఉండేలాగా కనపడతా ఉంది. మహేష్ బాబు, త్రివిక్రమ్, తమన్ కాంబినేషన్లో శ్రీలీల, మరి మంచి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్, వాళ్ళ కాంబినేషన్లో కాస్త మాస్ స్టైల్లో గుంటూరు కారం అంటేనే మరి కొరికితే కన్నీళ్ళు రావాల్సిందే అనేది మనకు ఒకప్పుడు ఇది ఉండేది. అక్కడ మిర్చి ఒక ప్రత్యేకమైన ఇదికి అంత ఘాటుకి సింబల్గా మనం చెప్తుండేవాళ్ళం. ఇప్పుడు అదే టైటిల్ పెట్టి ట్రైలర్ వదిలేరు. చాలా ప్రామిసింగ్గా అనిపించింది. ఫ్యామిలీ సెంటిమెంట్ ఎలిమెంట్స్తో పాటు మరి మహేష్ బాబు, త్రివిక్రమ్ లాంటి ఇద్దరు క్లాసే ఒక రకంగా చెప్పాలంటే. ఆయన ఫ్యామిలీ స్టోరీస్ చేస్తూ ఉంటాడు. కథలు కానీ డైలాగ్స్ అవి కాస్త మెచ్యూరిటీ ఉంటాయి, ఒక పరిణితి ఉంటుంది. అట్లా వినోదంతో పాటు డైరెక్టర్గా ఆయనదైన ఒక మార్కు ఉంది. అలాగే మహేష్ బాబు కూడా మరి ఫ్యామిలీ కథా చిత్రాలు, యాక్షన్ సినిమాలు ఇట్లా అన్నీ చేసినప్పటికీ ఒక మాసు లేదంటే మాసు అవుట్ మాస్ సినిమాలు కొన్ని తక్కువనే చెప్పాలి. పోకిరి తర్వాత అఫ్కోర్స్ అది కథ డిఫరెంట్గా ఉంటుంది. లుక్, అపియరెన్స్ అంతా మనకి లాస్ట్ వరకు ఒక ఆ టైటిల్కి తగ్గట్టుగా పూరి జగన్నాథ్ గారు చూపించారు. ఇప్పుడు గుంటూరు ఘాట్లో మరి గుంటూరు కారంలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలిమెంట్స్ అన్నీ వినోదం, మరి యాక్షను, లవ్, సాంగ్స్ అన్నీ మహేష్ బాబుని ఇష్టపడే ఫ్యాన్స్ కూడా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఉంటారు. వాళ్ళందరిని అలరించే విధంగా ట్రైలర్ ఉంది. ఇక తర్వాత సీనియర్ హీరోలు ఈసారి ఇద్దరు వస్తున్నారు. అందులో వెంకటేష్ గారు మరి ఆయన శైలేష్ కొలను అనే డైరెక్టర్తో ఒక సినిమా చేశారు. అది సైంధవ్. ట్రైలర్ చూస్తే చిన్న పాప తండ్రి కూతురు సెంటిమెంటు, ఇదిలో 2 డైలాగులు నాకు బాగా అది కథలో ఏముంటుంది అనేది ఒక అవగాహన రావడానికి ఇదైంది. ఎట్లంటే పాప అంటది ఒక దగ్గర, మా నాన్నే నాకు హీరో అని. అంటే ప్రతి ఆడబిడ్డ కూడా తండ్రిలోనే హీరో చూసుకుంటుంది, తండ్రినే హీరో అనుకుంటుంది, అందులో డౌట్ లేదు. అయితే మధ్యలో ట్రైలర్లో ఒక దగ్గర ఒకవైపు యాక్షన్ ఎపిసోడ్స్, తర్వాత ఏదో 17 కోట్ల ఇంజెక్షన్ ఉందని చెప్పి అది ఎట్లా అని చెప్పే దాంట్లో మరి అక్కడ ఆ పాపకి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది, దాని మీద ఒక మెడికల్ మాఫియా ఏదో ఉందన్నట్టుగా చూపించే ప్రయత్నం అయితే ట్రైలర్లో కనపడింది. పాప ఇక బ్రతకదేమో అనుకున్న దగ్గర తండ్రి ధైర్యాన్ని ఇచ్చి నా పాపను నేనే కాపాడుకుంటాను అనడం. సో ఆ కాన్ఫ్లిక్ట్ అంతా మంచి సెంటిమెంట్ ఇదిలో ఉండేలాగా కనపడతా ఉంది. కాస్త వైల్డ్గానే ఫైట్స్ అవి కనపడ్డాయి. ఓవరాల్గా అయితే అటు సెంటిమెంట్తో పాటు ఇటు యాక్షన్, అవుట్ యాక్షన్తో వెంకటేష్ గారు ఈసారి పాప సెంటిమెంట్తో వస్తున్నారనిపించింది. లాస్ట్లో డైలాగ్, తండ్రి ఇట్లా మరి మీద చేయేసి పాప నిద్రపోతుంటే, చిన్న పాప నిద్రపోతుంది, దగ్గరకు వస్తే చంపేస్తా అంటంతోనే ఎంత స్ట్రాంగ్ సెంటిమెంట్ ఉండబోతుంది అనేది అర్థమైంది నాకు. సో అట్లా పూర్తిగా పాప సెంటిమెంట్, తండ్రి కూతురు చిన్న పాప సెంటిమెంటు, హెల్త్ ఇష్యూ, మెడికల్ మాఫియా నేపథ్యంగా అది వస్తున్నట్టుగా, దాని తగ్గట్టుగా మళ్ళీ యూత్ ఆడియన్స్గా ఫైట్లు అన్నీ పకడ్బందీగా డైరెక్టర్ శైలేష్ కొలను చేసినట్లుగా అనిపించింది నాకు. అది కూడా ప్రామిసింగ్గానే అనిపించింది. ఆ తర్వాత ఇక మరి నాగార్జున గారు సంక్రాంతికి రావడం అంటే ఆయన జనరల్గా కథల ఎంపికలో కాస్త మంచిగా ఉంటారు. ఆ వేలో చూసినప్పుడు మరి సరదా బుల్లోడు, దసరా బుల్లోడు అన్నీ మిక్సింగ్ చేసి పూర్తి పల్లెటూరు నేపథ్యంగా స్టార్ కాస్టింగ్ కూడా ఈసారి మల్టీ యాక్టర్స్ కనపడుతున్నారు. అంటే స్టార్ హీరో నాగార్జున గారితో పాటు హీరోయిన్ అక్షిత అనే అమ్మాయి కన్నడ యాక్ట్రెస్ ఆమె బేసికల్గా. తర్వాత అలాగే అల్లరి నరేష్ గారు, రాజ్ తరుణ్ కూడా మరి యాక్ట్ చేశారు ఇందులో. ఓవరాల్గా అయితే ముగ్గురు మల్టీ స్టారర్ అని అయితే నేను ఖచ్చితంగా. ఎందుకంటే అల్లరి నరేష్, రాజ్ తరుణ్ మంచి యాక్టర్లు కానీ స్టార్లు కాదు. సో మల్టీ యాక్టర్స్ ఫిలిం. సరే, ఆడియన్స్ ఇది కోసం మల్టీ స్టారర్ అంటాను. ఆ వేలో
అది కూడా పూర్తి అంటే కొంత గ్రామీణ నేపథ్యం, కొన్ని అక్కడక్కడ విజువల్ ట్రైలర్ చూస్తే నాకు కొంచెం పాత వాసనలు అయితే కనపడ్డాయి మరి. కానీ సరదాగా సాగిపోయే ఇదిలాగా అనిపించింది. గ్రామీణ నేపథ్యంలో ఉండే ఒక జాతర అది కనపడ్డది ట్రైలర్లో. మొత్తం మీద ఏంటంటే పూర్తి గ్రామీణ నేపథ్యంగా ఉండే ఇదిలో నాగార్జున అవుట్ అండ్ అవుట్ మాస్ లుక్లో ఆ హీరోయిన్ చూస్తూ ఉంటే హీరోయిన్ కోసమే ఆడియన్స్ ఎగబడి వస్తున్నారేమో అనిపిస్తూ ఉంది. అంత బాగుంది, నాకైతే బాగా అనిపించింది. స్క్రీన్ ప్రజెన్స్ వండర్ఫుల్గా ఉంది. దానికి తగ్గట్టుగా క్యారెక్టరైజేషన్ కూడా మరి ఆమె ఏదో విలేజ్ లెవెల్లో సర్పంచ్ అన్నట్టుగా కనపడింది. సో ఇటు నాగార్జున గారికి మంచి జోడి, అలాగే అల్లరి నరేష్కి ఒక హీరోయిన్, రాజ్ తరుణ్కి కూడా అట్లా మల్టీ హీరోల ఇదిలో ఈ కథ గ్రామీణ నేపథ్యంగా మంచి వినోదము, యాక్షను అన్నీ నవరసాలు ఉండే విధంగా అనిపించింది నాకు. అది నా సామిరంగా టైటిల్ కూడా జనరల్గా మనం ఏదన్నా అది ఇప్పుడు జొన్న రొట్టెలో ఎర్ర మిరపకాయ కారం కలుపుకొని తింటే ఉంటుంది నా సామిరంగా, ఒక ఇదిని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఒక గొప్పతనాన్ని, అదేదైనా కావచ్చు, అట్లా ఆ ఎక్స్ప్రెషన్ మనం సాధారణంగా వాడుతుంటాం రెగ్యులర్ దైనందిన ఇదిలో. మరి ఇక దర్శకుడు అది ఏ కోణంలో చూపించాడు, ఆ నా సామిరంగా అనే టైటిల్ ఏంటి, ఆ జస్టిఫికేషన్ ఏంటి అనేది మనకి సినిమా చూసిన తర్వాత అయితే బహుశా క్లారిటీ రావచ్చు. సో ఈ సంక్రాంతి బరిలో మరి నాగార్జున గారు అవుట్ అండ్ అవుట్ మాస్గా వస్తుండడం అనేది ఒక విశేషం. గతంలో అంతకుముందు రమ్యకృష్ణ గారు మరి ఆయన చేసినటువంటి సంక్రాంతి సందడిలో ఆ సినిమా సూపర్ హిట్ అయినటువంటిది మనకు తెలుసు, బంగారు రాజుకి అంటే ముందు చేసినటువంటి సినిమా. ఇక ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు తేజ సజ్జా హీరోగా యంగ్ హీరో మరి సోషియో ఫ్యాంటసీతో హన్ మ్యాన్ అనే సినిమాగా వస్తున్న. ట్రైలర్ కూడా చాలా అంటే ఒక డిఫరెంట్ జోనర్ ఇది కంప్లీట్గా. అటు దేవుడు, ఇటు ఒక వేరే దానికి కాంటెంపరీ కథనేదో ఉపకథగా పెట్టి చూపిస్తున్నట్టుగా అనిపించింది. మొత్తం మీద నాలుగు రకాల సినిమాలు, అటు మహేష్ బాబు మరి అటు అంటే సూపర్ సీనియర్స్ ఇద్దరు వెంకటేష్ నాగార్జున గారు, ఆ తర్వాత జూనియర్ వాళ్ళకి మహేష్ బాబు అయితే మహేష్ బాబుకు జూనియర్గా మరి తేజు సర్జా హనుమాన్ హీరో అని చెప్పొచ్చు. గతంలో జాంబిరెడ్డి చేసిన దర్శకుడు కాంబినేషన్లోనే ఇది వస్తూ ఉంది హనుమాన్ చిత్రం. ట్రైలర్లు ఇవన్నీ కూడా నాకైతే చాలా ప్రామిసింగ్ అనిపించింది. అవి మూడు ఒక రకంగా అంటే కొంచెం ఫ్యాక్షన్ అంతా మిక్స్ అయ్యి ఉన్నాయి. హనుమాన్ అయితే కంప్లీట్గా డిఫరెంట్గా అటు దేవుడు ఎలిమెంట్తో పాటు ఇటు మెయిన్ దేవుడు ఎలిమెంటు ఉన్నట్టుగా అనిపించింది. గ్రాఫిక్స్గా నయ్యి కానీ చాలా క్వాలిటీగా విజువల్స్ అబ్బురం అనిపించింది. మరి కథ ఎలా ఉంటుందో కానీ ఆ దర్శకుడు స్క్రీన్ ప్లే మీద ఎక్కువ దృష్టి పెడుతుంటాడు. ప్రశాంత్ వర్మ ఏది హనుమాన్ చిత్ర దర్శకుడు. కథలు కూడా వైవిధ్యంగా ఉండేలాగా చూసుకుంటాడు అతను, యంగ్ డైరెక్టర్. సో ఓవరాల్గా అయితే నాలుగు రకాలుగా వస్తున్నాయి. మరి అయితే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల సమస్య తలెత్తుతూ ఉంది మొత్తం మీద. ఎందుకంటే మరి 4 సినిమాలు, మంచి సినిమాలు, పెద్ద హీరోలు ఉన్నారు. దీంతో మరి అన్ని థియేటర్లకు అన్నీ మంచిగా రావాలి. అలాగే ఆడియన్స్ అంతా ఎందుకంటే పండగ మూడ్లో ఉంటారు. సినిమాలు ఖచ్చితంగా అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ మనకి ఈవినింగ్ అయిందంటే సినిమానే ఉంటుంది. అందరూ కోడి పందాలు, అందరూ పతంగులే ఇష్టపడరు కదా. మరి కొంతమంది అవి ఇష్టపడినా కూడా ఖచ్చితంగా ఒక కొత్త సినిమా, అభిమాన హీరో సినిమా చూస్తే అదొక కంప్లీట్ అయిన ఫీలింగ్ ఉంటుంది జనరల్గా మన సంక్రాంతి పండుగకి సంబంధించినంత వరకు. మరి ఈ 4 సినిమాల్లో ఏది సూపర్ హిట్ అవుతుంది, ఏది బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ని షేక్ చేస్తుంది ఏంటనేది మనకి మరి పండగ అయిన ఒక వారానికి ఒక క్లారిటీ రావచ్చు. మొత్తం మీద అయితే 4 సినిమాలు చాలా బాగా ఉన్నాయి, ప్రామిసింగ్గా ఉన్నాయి ట్రైలర్స్ అయితే. మరి ఎట్లేదన్నా మహేష్ బాబుకి కొంత అన్ని రకాల ఫాలోయింగ్స్ ఎక్కువ కాబట్టి అది కరెక్ట్గా కనెక్ట్ అయితే బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది నా సెల్ఫ్ ఒపీనియన్. అలాగే ఈ సోషియో ఫ్యాంటసీ బాగా కనెక్ట్ అయితే ఆ చిత్రం కూడా ఇది అయ్యే అవకాశం ఉంది. మిగిలిన 2 సినిమాలు యావరేజ్గా సాలిడ్గా నిలబడతాయి. అటు వెంకటేష్కి కానీ నాగార్జునకి కానీ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా చూస్తారు. సెంటిమెంట్లు కూడా మెయిన్ వెంకటేష్ గారి సినిమా సైంధవ్కి సెంటిమెంట్ బలంగా ఉంది కాబట్టి ఆ తర్వాత ఇది కలెక్షన్స్ పరంగా మరి ఆ సినిమా కూడా బాగా చేయొచ్చు అనిపిస్తుంది. ఓవరాల్గా అయితే అన్నీ వ్యాపార పరంగా కూడా బాగా చేయొచ్చు అనిపిస్తుంది 4 సినిమాలు. చూద్దాం ఏం జరుగుద్ది అనేది. మొత్తం మీద సూపర్ హిట్గా అయితే మరి ఏ చిత్రం నిలబడుద్ది అనేది, కథ ఏది బలంగా ఉంటే ఫైనల్గా అదే నిలబడుతుంది. చూద్దాం.